ప్రైజ్ లార్డ్. నా పేరు మాన్స. నేను నూజివీడు నుండి వచ్చాను. ఇక్కడ అన్నయ్య గారు చెప్పే వాక్యం వల్ల ఎంతగానో బలపడి అక్కడ నుండి ఆర్సీఎం చర్చి నుండి వచ్చిన నేను అన్నయ్య వాక్యం వల్ల బలపడి ఇక్కడ రక్షణ పొందాలని రక్షణ తీసుకున్నాను. సమస్త మహిమ దేవునికి కలుగును గాక. అందరికీ వందనాలు. నా పేరు కెవిన్ జదిద్య. ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ బట్టి నేను రక్షించబడ్డాను. దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ బట్టి పౌలు అన్న చెప్పిన వాక్యాలను విని నాకు బాప్టిజం తీసుకోవాలనే ప్రేరేపణ వచ్చింది. దానివల్ల నేను తీసుకున్నాను. ఇంకా దేవుని కోసం జీవించాలి, నేను దేవుని కోసం నిలబడాలి. దానికి మీరందరూ ప్రార్థన చేయండి. ప్రైజ్ లార్డ్ అందరికీ. నేను ఈరోజు బాప్టిజం తీసుకున్నాను. ప్రేయర్ చేసుకుంటుండగా నాకు బాప్టిజం తీసుకోవాలన్న తలంపు కలిగింది. యేసయ్య నా కోసం రక్తం కార్చి చిందించి మరణించి తిరిగి లేచారని నేను విశ్వసిస్తున్నాను. ఇవాళ బాప్టిజంలో సాక్షినిస్తున్నాను. దేవుని నామానికి స్తోత్రాలు. అందరికీ నా వందనాలు. మా పాప క్రిస్టి ఈరోజు బాప్తిసం తీసుకోవడంతో చాలా ఆనందంగా ఉంది. దేవుని కృపను బట్టి దైవజనుల ప్రార్థనా వాక్యాల ద్వారా వాక్యంను బట్టి తను రక్షించబడింది. అలాగే సండే స్కూల్ టీచర్స్ యొక్క వాక్యాల ద్వారా కూడా ఎంతగానో బలపరచబడింది. మరి ఈ సమయాన్ని దేవుడు నా బిడ్డకు అనుగ్రహించినందుకు దేవునికే వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడి సాక్ష్యం దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరి దేవాదేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మరి ఇది ఎంతో గొప్ప శుభదినం. మా యొక్క జీవితాల్లో ఎంతో మరుపురాని దినం ఇది. మరి ఎన్నో దినాల నుంచి ప్రార్థిస్తుండగా మరి దేవాది దేవుడు మరి ఇద్దరు కార్తీక్ సాత్విక్తో మాట్లాడి వారికి మారు మనసును రక్షణ తీర్మానాన్ని ఇచ్చి మరి ఈరోజు మరి బ్యాప్టిజానికి సిద్ధపాటించి బ్యాప్టిజం పొందుటకు దేవుడు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి అదేవిధంగా దైవజనులు మరి పాలిమానల్ గారిని సిపాల్ గారు వారు ఎంతగానో వీటిని బలపరిచి మరి వారి ద్వారా బాప్తిసం పొందుటకు దేవుడు ఇచ్చిన గొప్ప దాన్ని బట్టి మీ స్తోత్రములు. అదేవిధంగా మరి ముఖ్యంగా ఈరోజు మరి నా యొక్క జన్మదినోత్సవం, ఆ జన్మదినోత్సవం రోజునే వీరి యొక్క ఆత్మీయ జన్మదినోత్సవం అవటం కూడా ఎంతో గొప్ప శుభదినం, ఎంతో సంతోషకరమైన దినమని నేను ఆశిస్తూ ఉన్నాను. మరి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నాకు, నా కుటుంబానికి, మరి సంఘంలో క్రైస్ట్ టెంపుల్ సంఘంలో మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవుని కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఆ దేవునికే మహిమ కలుగును గాక. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నా పేరు రాజకుమారి. యాక్చువల్గా మేము చిన్నప్పుడే బాప్తీసం తీసుకున్నాము. దేవునిలోనూ ఎదిగాము, కానీ నిలువెచ్చని స్థితిలో ఉన్నట్టు ఉన్నాము. పాస్టర్ గారు గుడ్ ఫ్రైడే సందర్భంగా 7 మాటలు చెప్తుండగా ఆయన ఒక వాక్యం తీశారు. నీ ఆత్మను నేను అప్పగించుతున్నాను, యెహోవా సత్యదేవా, నన్ను విమోచించువాడవు నీవే, నేను యెహోవాని నమ్ముకొని ఉన్నాను అనే వాక్యం నా మనసులో చాలా గట్టిగా నాటుకుంది. నేను రెండోసారి బాప్తీసం తీసుకోవడానికి సంశయిస్తున్న సమయంలో పాస్టర్ గారిని అడిగి ఆ సంశయాన్ని తీర్చుకొని ఈరోజు నేను బాప్తీసం తీసుకుంటున్నాను. దేవునికి మహిమకరంగా మేము జీవిస్తామని వాగ్దానం చేస్తున్నాము. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు,
రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో వేల మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక వందల కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 88 6276 777.